ప్రియమైన దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకునండి. 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ ఛానల్ను పరిచయం చేయండి. వీడియో చూస్తున్నటువంటి మీరు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ప్రియులరా, ఇంతవరకు 20 అధ్యాయాల వరకు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 21వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను పరిశీలన చేద్దాం. మొదటి ప్రశ్న, యెహోవా అబ్రహాముతో చెప్పిన మాట ఏమిటి? యెహోవా అబ్రహాముతో చెప్పిన మాట ఏమిటి? సమాధానం, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా వచ్చేదనని చెప్పాడు. మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా వచ్చేదనని చెప్పాడు. 2, దేవుడు శారాను గూర్చి నిర్ణయించిన కాలం ఏమిటి? దేవుడు శారాను గూర్చి నిర్ణయించిన కాలం ఏమిటి? సమాధానం, దేవుడు శారాను గూర్చి నిర్ణయించిన కాలములు ఆమె గర్భవతి కుమారుని కన్నది, అనగా మీదటికి ఈ కాలమున తిరిగి నిశ్చయముగా వస్తాను, అప్పటికి ఆమె కుమారుని కంటది అని దేవుడు నిర్ణయించినటువంటి కాలం, మీదటికి వస్తానని చెప్పినటువంటి కాలం. 3, అబ్రహాము శారా కనిన కుమారునికి పెట్టిన పేరేమిటి? అబ్రహాము శారా కనిన కుమారునికి పెట్టిన పేరేమిటి? అబ్రహాము శారా కనిన కుమారునికి పెట్టిన పేరు ఇస్సాకు. 4, దేవుడు అబ్రహాముతో సున్నతిని గూర్చి చెప్పినదేమిటి? దేవుడు అబ్రహాముతో సున్నతిని గూర్చి చెప్పినదేమిటి? సమాధానం, మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను, అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండునని దేవుడు చెప్పాడు. 5, అబ్రహాము ఇస్సాకునకు ఎప్పుడు సున్నతి చేయించాడు? అబ్రహాము ఇస్సాకునకు ఎప్పుడు సున్నతి చేయించాడు? సమాధానం, దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు తన కుమారునికి 8 దినములకు సున్నతి చేయించాడు. 6, ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంత? ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంత? సమాధానం, ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము యొక్క వయసు 100 సంవత్సరాలు. 7, తనకు పుట్టిన కుమారుని విషయమై శారా అన్నదేమిటి? తనకు పుట్టిన కుమారుని విషయమై శారా అన్నదేమిటి? సమాధానం, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను. 8, పిల్లవాడు పాలు మరిచినప్పుడు అబ్రహాము ఏం చేశాడు? పిల్లవాడు పాలు మరిచినప్పుడు అబ్రహాము ఏం చేశాడు? సమాధానం, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేయించాడు. 9, ఇస్సాకును చూసి హాగరు కుమారుడు ఏం చేశాడు? ఇస్సాకును చూసి హాగరు కుమారుడు ఏం చేశాడు? సమాధానం, ఇస్సాకును చూసి హాగరు కుమారుడు పరిహసించాడు. 10, ఈ దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము అని ఎవరితో అన్నారు? ఈ దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము అని ఎవరితో అన్నారు? సమాధానం, ఈ దాసిని దాని కుమారుని బయటికి వెళ్ళగొట్టుమని శారా తన భర్త అయిన అబ్రహాముతో చెప్పింది. 11, అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగుటకు కారణమేమి? అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగుటకు కారణమేమి? సమాధానం, ఈ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము అను మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసినది. 12, అబ్రహాముకు కలిగిన దుఃఖము విషయమై దేవుడు చెప్పిన ఓదార్పు ఏమిటి? అబ్రహాముకు కలిగిన దుఃఖము విషయమై దేవుడు చెప్పిన ఓదార్పు ఏమిటి? సమాధానం, ఈ చిన్నవాణ్ణి బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలోనూ ఆమె మాట వినుము అని దేవుడు చెప్పాడు. 13, అబ్రహాము
హాగరును ఏ విధంగా వెళ్ళగొట్టాడు? అబ్రహాము హాగరును ఏ విధంగా వెళ్ళగొట్టాడు? సమాధానం: అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరును అప్పగించి ఆమె భుజముల మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాడు. 14. హాగరు ఇటు అటు తిరుగుతున్న ప్రాంతం పేరేమిటి? హాగరు ఇటు అటు తిరుగుతున్న ప్రాంతం పేరేమిటి? సమాధానం: బెహెర్షెబాను అరణ్యం. 15. హాగరు ఎలుగెత్తి ఏడ్చుటకు కారణమేమి? హాగరు ఎలుగెత్తి ఏడ్చుటకు కారణమేమి? సమాధానం: తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద కింద పిల్లవాడిని పడవేసి ఆ పిల్లవాడిని చావు నేను చూడలేనని ఏడ్చుచుండెను. 16. దేవదూత వచ్చి హాగరును ఏ విధంగా ఓదార్చాడు? దేవదూత వచ్చి హాగరును ఏ విధంగా ఓదార్చాడు? సమాధానం: హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు అని ఓదార్చాడు. 17. దేవుడు ఆ చిన్నవాని గూర్చి ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటి? దేవుడు ఆ చిన్నవాని గూర్చి ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటి? సమాధానం: ఈ చిన్నవారిని గొప్ప జనముగా చేసేదనని ఆశీర్వదించాడు. 18. దేవుడు హాగరు కన్నులు తెరిచినప్పుడు ఆమె చూసినదేమిటి? దేవుడు హాగరు కన్నులు తెరిచినప్పుడు ఆమె చూసినదేమిటి? సమాధానం: దేవుడు ఆమె కన్నులు తెరిచినప్పుడు ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. 19. పారాను అరణ్యములో హాగరు చేసినది ఏమిటి? పారాను అరణ్యములో హాగరు చేసినది ఏమిటి? సమాధానం: పారాను అరణ్యములో ఉన్నప్పుడు ఇస్మాయేలుకు అతని తల్లి అయినటువంటి హాగరు ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసింది. 20. అబీమెలెకు యొక్క సేనాధిపతి పేరేమిటి? అబీమెలెకు యొక్క సేనాధిపతి పేరేమిటి? సమాధానం: పీకోలు. 21. అబీమెలెకు అబ్రహాముతో చేయించుకున్న ప్రమాణం ఏమిటి? అబీమెలెకు అబ్రహాముతో చేయించుకున్న ప్రమాణం ఏమిటి? సమాధానం: నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు చేయాలని ప్రమాణము చేయించుకున్నాడు. 22. అబీమెలెకు దాసులు చేసిన బలాత్కారం ఏమిటి? అబీమెలెకు దాసులు చేసిన బలాత్కారము ఏమిటి? సమాధానం: నీళ్ల బావి విషయమై బలాత్కారము చేశారు. 23. అబీమెలెకు అబ్రహాముతో చెప్పినదేమిటి? అబీమెలెకు అబ్రహాముతో చెప్పినదేమిటి? ఈ పని అనగా నీళ్ల బావి విషయమై కలిగిన బలాత్కారము విషయములో ఈ పని ఎవరు చేశారో నేను ఎరుగను, నీవును నాతో చెప్పను లేదు. నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పాడు. 24. అబీమెలెకు అబ్రహాము ఇద్దరు కలిసి చేసుకున్న నిబంధన ఏమిటి? అబీమెలెకు అబ్రహాము ఇద్దరు కలిసి చేసుకున్న నిబంధన ఏమిటి? సమాధానం: అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకునకు ఇచ్చెను. వారిద్దరూ ఈ రీతిగా నిబంధన చేసుకొనిరి. 25. అబీమెలెకునకు అబ్రహాము 7 గొర్రె పిల్లలను ఎందుకు ఇచ్చాడు? అబీమెలెకునకు అబ్రహాము 7 గొర్రె పిల్లలను ఎందుకు ఇచ్చాడు? సమాధానం: నేనే ఈ భూమిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనుమని అబ్రహాము అన్నాడు. 26. అబీమెలెకు అబ్రహాము ఇద్దరు కలిసి ప్రమాణము చేసుకున్న ప్రాంతం పేరేమిటి? అబీమెలెకు అబ్రహాము ఇద్దరు కలిసి ప్రమాణము చేసుకున్న ప్రాంతం పేరేమిటి? సమాధానం:
బెహెర్షెబా. 27. ప్రమాణము చేసుకున్న తర్వాత అబీమెలెకు ఎక్కడికి వెళ్ళాడు? ప్రమాణము చేసుకున్న తర్వాత అబీమెలెకు ఎక్కడికి వెళ్ళాడు? సమాధానం: అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన పీకోలుతో కలిసి ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను. 28. అబ్రహాము బెహెర్షెబాలో నాటిన వృక్షం పేరేమిటి? అబ్రహాము బెహెర్షెబాలో నాటిన వృక్షం పేరేమిటి? సమాధానం: పిచ్చుకల వృక్షము. పిచ్చుకల వృక్షము. 29. అబ్రహాము పరదేశిగా ఉన్న దేశం పేరేమిటి? అబ్రహాము పరదేశిగా ఉన్న దేశం పేరేమిటి? సమాధానం: ఫిలిష్తీయుల దేశం. 30. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? సమాధానం: 34 వచనాలు ఉన్నాయి. ప్రియులరా, ఈ ప్రశ్నలు సమాధానాలను మీరు మరోసారి ధ్యానం చేయండి, నేర్చుకోనండి. ఈ 21వ అధ్యాయానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన మీరు పొందుట వలన దేవునికి మహిమ కలుగుతుంది. ఆ రీతిగా మీరు ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.